Greetings to all of you in the most matchless name of our Lord and Savior, Lord Jesus Christ. సర్వశక్తిమంతుడును మన ప్రభును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. I have special greetings to all the blood relations of both families. ఇరు పక్షాల రక్త సంబంధికులు కుటుంబీకులందరికీ కూడా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాం. And the relations and the church people where both of them grew, as well as the officials from ISRO who have come all the way to grace this occasion. అలాగే ఇరు పక్షాల కుటుంబాల బంధుమిత్రులు కానీ సంఘములు కానీ దైవజనులు కానీ లేదా ఇస్రో నుండి వచ్చినటువంటి ప్రత్యేక అతిథులు కానీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానము శుభములు తెలియజేస్తున్నాం. I am uniquely privileged to share the word this morning time because I shared the same word in the marriage of her father, Brother David. మరి ఈ ఉదయకాలము ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమంలో దేవుని వాక్యం అందించడానికి నాకు ఇవ్వబడిన ఈ అవకాశాన్ని బట్టి నిజంగా నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే పెళ్లి కూతురు యొక్క తండ్రి గారి వివాహంలో కూడా నేనే వర్తమానం అందించాను. So it's a joy to share the word for his daughter's marriage. ఇప్పుడు వారి కుమార్తె వివాహంలో కూడా ఈ రీతిగా వాక్యం అందించే అవకాశం నాకు దొరకడం నిజంగా సంతోషంగా భావిస్తున్నాను. Not only that, groom Arun David is also our Sunday school child as well as the youth member. అంత మాత్రమే కాదు, అరుణ్ కూడా సండే స్కూల్ అలాగే యూత్ లో మెంబర్ గా ఉన్నప్పుడు నేను ఎరుగుదును. So it's a joy to see all of you. మరి వారిరువురిని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది. As the word that is just read by our sister Uma, ఇప్పటి వరకు మన సహోదరి ఉమా గారు చదివిన లేఖన భాగాన్ని చూసినట్లయితే book of Hebrews chapter 13 verse 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. I have asked her to read this word because this word is not just meant for this couple, future couple, but it is meant for all of us to renew our vows which we have made on our marriage day. మరి ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగం వారిని ఎందుకు చదవాలని కోరామంటే ఇదేదో వారిద్దరికి ఇప్పుడు పెళ్లి జరగబోతుంది కాబట్టి వారి పెళ్లిని ఉద్దేశించి చదవడమే కాకుండా మనందరు వివాహములు చేసుకున్న వారందరము మన వివాహ సమయంలో మనం చేసుకున్నటువంటి ఆ ఒప్పందాలను తిరిగి నెమరు వేసుకునే విధంగా అవకాశం కల్పించబడుతుంది. Marriage should be honored by all. వివాహము అందరి చేత ఘనపరచబడదగినది. And marriage bed should be kept undefiled. మరి ఈ యొక్క వివాహ వ్యవస్థలో చేయబడినటువంటి ఆ నిబంధన నిత్యము నిలుపవలసినటువంటి బాధ్యత కలిగి ఉన్నారు అందరూ కూడా. God will judge the adulterers and the sexually immoral people. మరి దేవుడు అనునాంగులను వేశ్యాంగులను తీర్పు తీరుస్తాడని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. Marriage is this very institution is not created by man. మరి ఈ వివాహం అన్నది ఈ వ్యవస్థ మానవుని చేత కల్పించబడింది, రూపుదిద్దబడింది కాదు. It has come from the heart of God. అది దేవుని హృదయం నుండి వచ్చిన కార్యం. Secondly, రెండవదిగా when Jesus was sojourning on this planet, he honored the marriage by attending a marriage in a tiny village called Cana. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ శరీరంలో ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ వివాహాన్ని ఆయన ఘనపరిచాడు అన్నదానికి సాదృశ్యంగా ఒక చిన్న కుగ్రామంలో జరిగిన కానా అనే ఊరిలో జరిగిన వివాహాన్ని ఆయన హాజరై వివాహంను ఘనపరిచినటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. He has done his first miracle. అది ఆయన మొదటి అద్భుతం చేసినటువంటి సంఘటన అక్కడ జరగడం మనం చూస్తున్నాం. We should also honor it. What God honors, we should be able to honor. మరి దేవుడు దేన్ని ఘనపరుస్తున్నాడో దాన్ని మనం కూడా ఘనపరిచే వారమై ఉన్నాం. Marriage and subsequently the family God honors because it is the unit where man's deep-seated spiritual, emotional, bodily requirements are fulfilled. మరి ఈ వివాహము ఎందుకు అంతగా ఘనపరచబడదగిందంటే వివాహంలో స్త్రీ పురుషులు ఇరువురు కూడా వారి మానసిక, శారీరక, ఆత్మీయ ప్రతి అవసరత వారు ఇరువురు కలిసి ఏక హృదయంతో ఏకత్వంతో వారు ఏకమై వారి అవసరతలు తీర్చుకునే అవకాశం ఇక్కడ కల్పించబడుతుంది. వివాహంలో The institution of marriage prevents impurity and a defiled life cankered by unlawful and inordinate affections. మరి చట్ట విరోధమైనటువంటి సంబంధాలు కలిగి ఉండకుండా కాపాడబడటానికి ఈ వివాహం ఎంతగానో ఉపయోగపడుతూ మరి
చట్టబద్ధంగా ఒక శ్రేష్టమైన కార్యాన్ని కొనసాగించే విధంగా ఈ వివాహము సహాయం చేస్తుంది, తోడ్పడుతుంది. Not only that, అంత మాత్రమే కాదు, marriage followed by family is the basic functional unit wherein God works to establish his kingdom on this planet. ఈ భూమి మీద దేవుడు తన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన నిర్ణయించినటువంటి కార్యంలో ఈ వివాహము ప్రముఖంగా కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. I define family with a geometric figure, that is a triangle. మరి ఇది ఒక త్రిత్వంగా కనబడుతున్నది, Triangle. అంటే త్రికోణము. Triangle has 3 sides and 3 vertices. త్రికోణం అంటే 3 భాగాలు లేదా 3 విధాలుగా కనబడుతుంది, 3 వృత్తాలు. The top one is God himself. ఆ పైన భాగము దేవుడు, And the ఈ కింద ఉన్నటువంటి 2 మూలలు భార్య భర్త ఇద్దరు. This forms a family. ఈ 3 కలిపి ఒక కుటుంబంగా నియమించబడుతుంది. So in another few minutes both will be united in wedlock, and on the top of their family is the Lord himself, and here is Arun, and other side is Celestial. మరి ఇంకో కొద్ది నిమిషాల్లో వారు ఇద్దరు కూడా వివాహంలో జతపరచబడి ఒక కుటుంబంగా నిర్మించబడబోతున్నారు. దాంట్లో ప్రథమంగా పైన దేవుడు వారి కుటుంబంలో భాగస్వామిగా ఉండి, వారు ఇటు అరుణ్ ఇటు స్మైలీ ముగ్గురు కలిసి వారు ఒక కుటుంబంగా ముందుకు కొనసాగవలసినటువంటి ఏర్పాటు జరగబోతుంది. As the husband and wife move closer to the top, closer to God, they become closer to one another. మరి వారు ఇరువురు కూడా భార్యాభర్తలు ఇద్దరు వారు దేవునికి ఎంత సన్నిహితంగా దగ్గరవుతూ ఉంటారో దానికి అనుగుణంగా వారు ఇద్దరు దేవునికి దగ్గర అవడం ద్వారా వారిరువురు కూడా ఒకరికొకరు దగ్గర అవడము సాధ్యమవుతుంది. This is the secret of a happy married life. ఒక సంతోషకరమైనటువంటి వివాహానికి ఇది ఒక రహస్యంగా ఉంటున్నది. Yeah, as you move closer to God, you become closer to yourselves. మరి మనము దేవునికి వ్యక్తిగతంగా ఎంత దగ్గర అవుతూ ఉంటామో వారు ఇరువురు కూడా ఆ విధంగా ఒకరికొకరు దగ్గరయ్యే అవకాశాలు ఉంటాయి. See, as how you move closer to the Lord, మరి నువ్వు దేవునికి ఎంత దగ్గర ఉన్నావో the only secret is obedience. మరి అంత సున్నితమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి విధేయత, Obedience to the word of God. దేవుని వాక్యానికి విధేయత, There is no other secret. అదే ఒక రహస్యం. Yeah, Christ whom you believe should be invaluable to you. అమూల్యము. మీరు నమ్ముచున్న క్రీస్తు అమూల్యమైన వాడిగా ఉండాలి. 1 Peter chapter 2 verse 7 says so. మరి 1 పేతురు 2వ అధ్యాయము అందులో మనం చూసినట్లయితే ఆ వాక్యం చెప్తున్న భాగం అదే. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. మరి విశ్వసించుచున్న మీరు అమూల్యమైన వారు అని చెప్పబడుతుంది అక్కడ. Why he is so అమూల్యము? ఎందుకు అంత అమూల్యం అది? He gave his life for you on the cross. సిలువ పైన తన ప్రాణం నీ కొరకు ఆయన పెట్టి ఉన్నాడు. And he bought you with his అమూల్యమైన రక్తము. ఆయన అమూల్యమైన రక్తంతో మిమ్మల్ని కప్పడానికి. Secondly, రెండవదిగా he gave you అమూల్యమైన విశ్వాసము. ఆయన మీకు అమూల్యమైన విశ్వాసంను కూడా ఇచ్చి ఉన్నాడు. Thirdly, మూడవదిగా he is building your lives. మీ జీవితాలను కట్టుచున్నాడు. He is not building your life on that sand dunes. మరి ఏదో ఇసుక దిబ్బల మీద కట్టట్లేదు మీ He గృహాన్ని. laid a foundation. మీకు ఒక పునాది ఉన్నది. 1 Peter chapter 2 verse 6 says, 1 పేతురు 2వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది, in Zion he has laid a అమూల్యమైన మూలరాయి. మరి ఆయన అమూల్యమైన మూలరాయిగా ఉన్నాడు అని అక్కడ వాక్యం లేఖనం From that సెలవిస్తుంది. అమూల్యమైన మూలరాయి, the apostles and the prophets have laid the అమూల్యమైన పునాది. మరి ఆ అమూల్యమైన మూలరాయిలో నుండే ఈ అమూల్యమైన పునాది ఏర్పడుతుంది. Book of Hebrews chapter 6 verse 1 and 2 says so. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు సెలవిస్తున్న మాటలు The అవే. foundation of dependence from the dead works. మరి ఆ యొక్క మృత క్రియలను విడిచిపెట్టడానికి అదొక శ్రేష్టమైన పునాదిగా ఉంటున్నది. Belief in the death, the burial and the resurrection of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణము సమాధి చేయబడుట పునరుత్థానాన్ని నమ్ముట ద్వారా, The doctrine of baptisms and the laying on hands. మరి బాప్తిజం తీసుకొని వాళ్ళకు చేతులు ఉంచుట ద్వారా, హస్త నిక్షేపణ ద్వారా, and the resurrection and eternal life. మరి పునరుత్థానము అలాగే నిత్య జీవము. So God has done a invaluable foundation in your life. దేవుడు మీ జీవితంలో ఒక అమూల్యమైన పునాదిని ఆయన కలగజేసి ఉన్నాడు. That's how he is అమూల్యమైన వాడు మీకు.
అందుకనే ఆయన మీకు అమూల్యమైన వాడిగా ఉంటున్నాడు. Not only to them, but also to all the believers here. వారిద్దరికి మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న విశ్వాస బిడ్డలందరికీ కూడా ఆయన అమూల్యమైన వాడిగా ఉంటున్నాడు. Not only that, అంత మాత్రమే కాదు, out of his fullness, he is giving you అమూల్యమైన కృప. మరి ఆయన ఆయన అమూల్యమైన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. And he is building your lives మీ with జీవితాలను ఆయన కట్టుచున్నాడు. అమూల్యములను అత్యధికములైన దేవుని వాగ్దానము. అమూల్యములను అత్యధికములైన దేవుని వాగ్దానములు అంటున్నాడు. That's how Christ is so uniquely precious to both of you and to all the believers here. అందుకనే క్రీస్తు అంత విశిష్టమైన ప్రత్యేకమైన వాడిగా మీ ఇరువురికి, ఇక్కడ ఉన్న ప్రియ బిడ్డలందరికీ ఆయన ఆ రీతిగా ఉంటున్నాడు. That's how ఆ విధంగా both of you should love him with obedience. విధేయతతో మీరు ఆయనను ప్రేమించాలి. The level of your obedience shows how much you love him. మరి మీ యొక్క విధేయత అన్నది మీరు ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నారో వ్యక్తపరుస్తుంది, తెలియజేస్తుంది. Now come to the passage just read by our sister Uma. ఇప్పుడు మన సహోదరి ఉమా గారు చదివిన లేఖన భాగం వద్దకు మనం వద్దాం. In every marriage people will read like this. మరి ప్రతి వివాహంలో కూడా ఈ వాక్యం అందరూ చదువుతుంటారు. You read Telugu you read, brother? మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. After a few moments you are going to be made one flesh. మరి కొద్ది నిమిషాలు అయిన తర్వాత మీరిద్దరు ఒక శరీరంగా రూపుదిద్దబడబోతున్నారు. Celestia is bone of your bones and flesh of your flesh. మరి సెలెస్టియా నీ యొక్క ఎముకలలో ఒక ఎముకగా, ఒక మాంసంలో మాంసముగా మారబోతుంది. But God is giving you a great responsibility. అయితే దేవుడు కొన్ని బాధ్యతలు మీకు ఇస్తున్నాడు. That is written in Genesis chapter 1. ఆదికాండం 1వ అధ్యాయంలో What does it say? అక్కడ ఏం చెప్తున్నాడు? Go and be fruitful, మీరు వెళ్ళి ఫలించండి, increase in number, మరి మీరు విస్తరించండి, fill the earth భూమిని నిండించండి, and subdue it. దాన్ని లోబర్చుకోండి అంటున్నాడు. Rule over the fish of the sea and the birds of the air and over every living creature that moves on the ground. సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ఉన్న సమస్త జంతువులను ఏలుడి అంటున్నాడు. Man has done only the part of it. మానవుడు ఆ ఏలికలో ఒక భాగాన్ని కలిగి ఉన్నాడు. Be fruitful, ఫలించండి, go and multiply, మరి మీరు విస్తరించండి, replenish, మరి మీరు నింపండి, భూమిని నింపండి. Yeah, man has fulfilled it. మరి దాన్ని లోబర్చుకోండి. Today what is our population? మరి దాని వెనుక ఉన్నటువంటి కార్యం ఏంటో తెలుసా? 140 crores. 140 crores. 140 కోట్ల మంది నిండిపోయారు మన భారతదేశం జనాభా. That command is fulfilled. మరి ఆజ్ఞ నెరవేర్పు జరిగిపోయిందండి. But unfortunately, అయితే దురదృష్టవశాత్తు man has forgotten the second part. Man has forgotten the second part. మానవుడు రెండో భాగాన్ని మర్చిపోయాడండి. Subdue, లోబర్చుకోండి, subdue, లోబర్చుకోండి, and then have dominion. దాన్ని మీరు ఏలండి. Dominion of the systems of this world. ఈ లోక సిస్టమ్స్ అన్నిటిని మీరు మీ చేతిలో పరిపాలన చేయండి అన్నాడు. What is God telling us? మరి దేవుడు ఏం చెప్పాడు? Be victors in your life. మరి Be victors. మీరు విజయవంతులుగా ఉండండి అన్నాడు. Yeah, there are various systems in this world. ఈ లోకంలో ఉన్న సమస్త కార్యములను మీరు మీ యొక్క ఆ ఉనికిలో పెట్టుకోమన్నాడు. Be victors. మీరు విజయవంతులుగా ఉండమన్నాడు. Heaven is looking for victors only. దేవుడు ఆ పరలోకము విజయవంతుల కొరకే చూస్తుందండి. Victory over the sin of this world.
ఈ లోకంలో ఉన్నటువంటి పాపమంతటిని జయించాలి. Victory over the philosophy of this world. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థతను జయించాలి. Victory over the evil forces. దుష్ట శక్తులను జయించాలి. Lord says, have dominion over them. వీటన్నిటిపైన మీరు ఆధిపత్యం కలిగి ఉండండి అన్నాడు. The first Adam failed in this. మొదటి ఆదాము విఫలమైపోయాడు. But the second Adam, Lord Jesus Christ, has fulfilled it. అయితే రెండవ ఆదాము ప్రభువైన యేసుక్రీస్తు వారు దాన్ని నెరవేర్చి ఉన్నాడు. Today, as believers in Lord Jesus Christ, ఈ రోజు యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాస బిడ్డలుగా to all the families, to all the believers, is telling, ఇక్కడ ఉన్నటువంటి ప్రియులైనటువంటి వారు, మరి కుటుంబీకులు గాని, రక్త సంబంధికులు, సంఘస్థులు గాని, be victors. విజయవంతులుగా ఉండండి. Be victors. విజయవంతులుగా ఉండండి. John the apostle, he has written in his epistle, అపోస్తలుడైనటువంటి యోహాను తన పత్రికలో రాస్తూ అంటున్నాడు, chapter 3 verse 9, 3వ అధ్యాయం 9వ వచనంలో, the seed of God is in you and you are born of the seed of God. దేవుని బీజము మీలో ఉన్నది, మీరు దేవుని మూలంగా పుట్టినవారు. So you cannot sin or you cannot continue in sin. మీరు పాపము చేయజాలరు, పాపంలో మీరు కొనసాగడానికి లేదు. So that is the prerequisite for a victorious life. అదే అండి విజయవంతమైన జీవితానికి మూలము. Yeah. And in the second chapter 14th verse, 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, he is talking to the young people. యవనస్తులతో మాట్లాడుతున్నాడు. Young people, యవనస్తులారా, you are victorious. మీరు విజయవంతులు. You have victory over the enemy. మీరు శత్రువును జయించి ఉన్నారు. Because ఎందుకంటే the word of God has taken root in you. దేవుని వాక్యం మీలో వేరు పారుకొని పోయింది. That's how you are the victors. అందుకే మీరు విజయవంతులుగా ఉన్నారు. Both of you together read this word. మీ ఇరువురు కలిసి దేవుని మాటలు చదవండి, దేవుని వాక్యాన్ని చదవండి. Meditate on this word. మరి దేవుని వాక్యాన్ని ధ్యానించండి. And ask God give you the power to lead a victorious life. దేవుని శక్తిని అడగండి. ఒక విజయవంతమైన జీవితం జీవించడానికి కావాల్సిన సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చినట్లుగా దేవుని వేడుకోండి. Thirdly, 1 John chapter 5 verse 4 says, మొదటి యోహాను 5వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది, this is the victory you have over the world and its systems. ఈ లోకమును జయించిన విజయం ఇదే. What is that? అదేంటి? That is the faith in the Lord Jesus Christ. అది మీరు ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు ఉంచిన విశ్వాసం. As you spend more time with the Lord, మీరు ప్రభుతో ఇంకా ఏకాంత సమయం ఎక్కువగా గడుపుతున్న కొలది capacity of your faith will increase. మీ యొక్క విశ్వాస పరిమాణం పెరుగుతుంది. And he will give you the victory. మీరు విజయవంతులుగా ఉండగలుగుతారు. So Celestia and Arun David, కాబట్టి సెలెస్టియా, అరుణ్ మీ ఇరువురికి కూడా God not only saved you but God calls you for a victorious life. దేవుడు మిమ్మల్ని రక్షించడం మాత్రమే కాకుండా ఒక విజయవంతమైన జీవితం జీవించినట్లుగా ఆయన మీరు ఇరువురిని ఏర్పరచుకొని పిలిచి ఉన్నాడు. Believers of the Lord, విశ్వాస బిడ్డలారా, ప్రభునందు విశ్వాసం ఉంచిన బిడ్డలారా, redeemed children of the Lord, దేవుని బిడ్డలారా, God calls you for a victorious life. ఒక విజయవంతమైన జీవితం జీవించాలని దేవుడు మిమ్మల్ని Then పిలుస్తున్నాడు. only you can influence the society around you. మీ చుట్టూ ఉన్న సమాజాన్ని మీరు ప్రభావితం చేసేవారిగా ఉండాలి. Before I close, నేను ముగించే ముందు I read out a blessing upon this couple. ఈ జంట మీద నేను ఆశీర్వాదాన్ని పలుకుతాను. Numbers chapter 6, సంఖ్యాకాండం 6వ అధ్యాయం verse 24 and 25. 24, 25 వచనాలు. Yeah, may the Lord bless you and keep you. Read it, brother. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. The Lord may shine upon you and be gracious unto you. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. And the Lord turn towards you and give you peace. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. God bless the going to be newly wedded couple. ప్రభు మిమ్మును ప్రత్యేకంగా దీవించును గాక. సమృద్ధిగా మీరు ఒక ప్రత్యేకమైన జంటగా దీవించబడుదురు May గాక. God bless His words to all the blood relations of the both families, the friends of both families and the church congregations. ఈ రెండు కుటుంబాలకు, ఇరుపక్షాల కుటుంబ స్నేహితులకు, బంధువులకు, అలాగే వచ్చిన సంఘ బిడ్డలకందరికీ, కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా ఈ యొక్క మాటలు ఆశీర్వాదకరంగా ఉండును గాక. Amen. ఆమేన్. Thank you, Dr. Bharat Prasad and Brother Santosh, for bringing to us the word of God. We will now sing a song. It's hymn number 3, a Telugu song, after which we will have the solemnization.